ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్న అద్భుతమైన అమూల్యమైన మాట, క్రైస్తవ సమాజానికి అవసరమైన మాట. దేవుని బిడ్డలారా, ఈ లోకములో ప్రార్థన అనేది చాలా బలమైనదండి. మిషనరీస్ అవ్వచ్చు, ఆది అపోస్తులు అవ్వచ్చు, పాత నిబంధన ప్రవక్తలు అవ్వచ్చు, దేవుని పిల్లలైన వారు వారి జీవితాల్లో వారికి కలిగిన శోధనలను, వారికి కలిగిన బాధలను, వేదనలను, అవమానములను వారు సహించుకొని ముందుకు వారి క్రైస్తవ జీవితంలో, వారి ఆత్మీయ జీవితంలో ముందుకెళ్ళడానికి ప్రధానమైన కారణం ప్రార్థన. ప్రార్థన లేని క్రైస్తవుడు చుక్కాని లేని నావలాంటి వాడని ఒక భక్తుడు అన్నాడండి. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో అద్భుతమైన పరిచర్య చేసిన బిల్లీ గ్రహం గారు మీరింత గొప్ప పరిచర్య చేయడానికి కారణం ఏంటని అడిగినప్పుడు ఆయన 3 విషయాలు చెప్పాడంట. ఒకటి ప్రార్థన, రెండవది ప్రార్థన, మూడవది కూడా ప్రార్థనే. బిల్లీ గ్రహం గారు అద్భుతమైన పరిచర్య చేయడానికి ప్రార్థన ద్వారానే అనేకమైన అద్భుత కార్యాలు వారు చూడగలిగారండి. కాబట్టి ప్రార్థన అనగా దేవునితో మాట్లాడుట. నేనంటానండి, ప్రార్థన చేసేవాడు పాపం చేయడు, పాపం చేసేవాడు ప్రార్థన చేయడని ఒక భక్తుడు అన్నాడండి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు కూడా చెప్తున్న మాట, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెళకువగలిగి ప్రార్థన చేయుడి. ఈ మెళకువగలిగిన ప్రార్థన క్రైస్తవ జీవితానికి చాలా బలమైన పునాది, మెట్టు అని నేను అంటానండి. ఎందుకంటే ఈరోజు చాలామంది పాపంలో పడిపోవడానికి, బలహీనులుగా మార్చబడ్డానికి, శోధనలో పడిపోవడానికి, ఎందుకంటే సునాయాసంగా చాలా సున్నితంగా వారు పాపం చేయడానికి కారణం ఏంటి? అంత క్రైస్తవ భక్తిలో ఎదిగినప్పటికీ ఎందుకు వారు పాపంలో పడిపోతున్నారు, ఎందుకు వారు బలహీనలు అయిపోతున్నారంటే వారిలో వ్యక్తిగతమైన ప్రార్థన అనుభవం లేని కారణంగా వారికి వచ్చే శోధనలు తట్టుకోలేక పాపంలో పడిపోతున్నారండి. దేవుని బిడ్డలారా, మనకి ఈ లోకంలో 3 శత్రువులు ఉన్నారంటండి. ఒకటేంటో తెలుసండి, మన శరీరమే మనకు శత్రువు అండి. రెండవది ఈ లోకం అండి. మూడవది సాతానండి. దేవుని బిడ్డలారా, మనం పాపంలో పడిపోవడానికి ప్రధాన కారణం మన శరీరం, రెండవది లోకం, మూడవది సాతాన్ అయితే ఈ మూడిటిని జయించడానికి మెళకువగలిగిన ప్రార్థన అనుభవం కావాలండి. బద్ధకము, నీరసము, సోమరితనం ఉన్నవారు ఎవరు ప్రార్థన చేయలేరండి. ఖచ్చితంగా ప్రార్థన అనేది ఒక త్యాగం, ప్రార్థన అనేది ఒక యాగం, ప్రార్థన అనేది దేవునికి ప్రతిష్ఠిత చేసుకున్న వాళ్ళు మాత్రమే వారు మెళకువగలిగి ప్రార్థన చేయగలరండి. కాబట్టి వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇంకా నువ్వు ప్రార్థించలేని స్థితిలో ఉన్నావా? శోధనలో పడిపోతున్నావా? దేవునికి దూరంగా జీవిస్తున్నావా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు కూడా మెళకువగలిగి ప్రార్థన చేయి. ఖచ్చితంగా ప్రతి శోధనను ఎదుర్కొనే శక్తిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అటువంటి కృపను దేవుడు మీ అందరికి అనుగ్రహించాలని కోరుకుంటూ మీ కొరకు ప్రార్థన చేస్తానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలయ్యా. అయ్యా, మీరు చెప్తున్న అద్భుతమైన మాట, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెళకువగలిగి ప్రార్థన చేయమని మీరు చెప్పారయ్యా. కాబట్టి నాయన, మేమందరం మెళకువగలిగి ప్రార్థన చేసే గొప్ప ప్రార్థనాత్మను దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. ఆది అపోస్తులు, మిషనరీసు, పాత నిబంధన ప్రవక్తలు వీరందరూ వారి జీవితాల్లో గొప్ప ప్రార్థన అనుభవాన్ని కలిగి అనేకమైన శోధనలను, వేదనలను, మరణములను, భయంకరమైన పరిస్థితులను వారు జయించగలిగారయ్యా. కాబట్టి మాకు కూడా ప్రార్థననే ఆత్మను దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఎవరైతేనైనా బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో ఉన్నారో వారికి విడుదల కలిగించండి. ముఖ్యంగా అనారోగ్యాలతో బాధపడుతున్న వారిని స్వస్థపరచండి. పరీక్షలకు సిద్ధపడుతున్న వారికి జ్ఞానమును దయచేయండి. అయా, మరి ముఖ్యంగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఎవరైతే పాపంలో ఉన్నారో, డ్రగ్స్కి బానిసలైపోయారో, సంతానం లేక బాధపడుతున్నారో వారి జీవితాల్లో ఘనమైన కార్యాలు జరిగించండి ప్రభా. ముఖ్యంగా ప్రార్థన చేస్తున్నాం, సమాధానం లేని కుటుంబాలకు సమాధానం కూడా దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. ఎంతమంది అయితే నాయనా ఈ యొక్క ఉదయకాల సమయ వాక్యాన్ని విన్నారో వారందరూ ప్రార్థనాత్మ చేత నింపబడి, ఇర్మియా ఏ విధంగా ప్రార్థించాడో, భక్తులు ఏ విధంగా ప్రార్థించారో అటువంటి ప్రార్థనాత్మను కలిగిన ఆయన, ఇదిగో ప్రభా, మరి ముఖ్యంగా గెత్సెమనే తోటలో మీరు చేసిన ఉన్నతమైన ప్రార్థన అనుభవాన్ని మేము కూడా కలిగి ఉండి నీ కృపలో వర్ధిల్లే భాగ్యాన్ని దయచేయమని, ఈ వీడియో చూసిన వారందరినీ మీరు ఆశీర్వదించి దీవించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక.